నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏం చేయరాదో తెలిపే పాఠాలు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటి లయా విషయమే. తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని 90s లో బిజియెస్ట్ హీరోయిన్ గా ఉన్న లయ కూచిపూడి డాన్సర్ గా నేషనల్ చెస్ ఛాంపియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్వయంవరం మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రేమించు, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, శివరామరాజు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని సొంతం చేసుకునింది. అయితే ఉన్నట్టుండి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని యుఎస్ఏకి వెళ్లి 18 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లయ తమ్ముడు మూవీతో రీఎంట్రీ ఇచ్చి తాజాగా సాంప్రదాయిని, సుబ్బిని, శుద్ధపూసిని అనే ఫ్యామిలీ థ్రిల్లర్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లో అంతలా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకునింది. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన లయ తన కూతురు స్లో గోటీకి యాక్టింగ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉందని, సరైన అవకాశం వస్తే తనని హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అంతేకాకుండా గతంలో తాను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల తన కెరియర్ ని మళ్లీ మొదటి నుండి స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చిందని చెబుతూ, గతంలో అరవింద సమేత సినిమాలో జగపతి బాబు భార్య పాత్రకి తనకి ఆఫర్ వచ్చినప్పుడు అది చిన్న పాత్రేనని తను తిరస్కరించిందని, కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉందో తెలిసి బాధపడిందని, అలా పూర్తి కథ వినకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి అవకాశాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని, ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు తన దగ్గరికి వచ్చిన ప్రతి పాత్రని అంగీకరిస్తున్నానని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు లయాకి అంబానీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? శివాజీ కొడుకుతో లయ తన కూతుర్ని సినిమాల్లో లాంచ్ చేయబోతుందా? శివాజీ వల్లే హీరోయిన్ గా ఎదిగిందా? లయ ఆర్థిక సమస్యల వల్లే మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే, లయా తండ్రి గోపాలకృష్ణ గారు కిడ్నీ డాక్టర్గా పనిచేస్తూ విజయవాడలో ఒక క్లినిక్ని నడుపుతూ ఉంటే, తల్లి యశోద గారు ఒక మ్యూజిక్ అకాడమీలో టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా లయ ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు. ఇక లయాకి చిన్నప్పటి నుండి సింగింగ్, డాన్సింగ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి కూతుర్ని ఎలాగైనా శ్రీదేవి లాగే మంచి హీరోయిన్ చేయాలనుకునింది. అందుకుగాను చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీస్ లో చేర్పించాలనే ఉద్దేశంతో కూచిపూడి డాన్స్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ మరోవైపు చెస్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటుండేది. ఇక లయ తన స్కూలింగ్ ని విజయవాడలోని నిర్మలా హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న లయ తన తల్లి ఆశ ప్రకారం సినిమాల్లోకి వెళ్లి హీరోయిన్ అవ్వాలనుకునింది. అలా ఆ మధ్యలో కొన్ని డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రైజెస్ ని గెలవడంతో లయ టాలెంట్ ని చూసి తన తల్లి ఎలాగైనా తనని మూవీస్ లో చేర్పించాలని ప్లాన్ చేసింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1991లో డైరెక్టర్ అక్కినేని కుటుంబరావు గారు చైల్డ్ ఆర్టిస్టులతో భద్రం కొడుకు అనే మూవీని ప్లాన్ చేయగా, అందులో మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే పిల్లలు కావాలని కొన్ని మ్యూజిక్ అకాడమీ స్కూల్స్ లో ఆడిషన్ ని నిర్వహిస్తూ వచ్చారు. అలా విజయవాడలో ఉండే వికాసం మనం మ్యూజిక్ అకాడమీ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిన కుటుంబరావు గారు ఆడిషన్ ని నిర్వహించగా, ఈ విషయం తెలిసి లయా తల్లి తనని అక్కడికి ఆడిషన్ కి తీసుకెళ్లడం, అలా తన డాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ డైరెక్టర్ కి బాగా నచ్చడంతో భద్రం కొడుకో మూవీలో లయ తన 9వ ఏటకి హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం గమనార్హం. అలా ఆ మూవీ 1992లో రిలీజ్ అయి కమర్షియల్ గా బాగా ఆడకపోయినా ఆ మూవీకి గాను నంది అవార్డ్, నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఆ మూవీ తర్వాత లయాకి ఛాన్సులు రాకపోవడంతో తనకి వేరే దారి లేక చదువులపైన దృష్టి పెట్టింది. కానీ మధ్యలో చిన్నా చితక పాత్రల్ని చేస్తూ సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండేది. ఇక ఈ సమయంలోనే నటుడు శివాజీతో లయాకి మంచి పరిచయం ఏర్పడింది. అలా శివాజీ అప్పటికే మాస్టర్, సీతారాముల కళ్యాణం, చూద్దాం రారండి అనే మూవీస్ చేసి కొంతవరకు గుర్తింపు పొందాడు. ఇక అలా లయ ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తున్న క్రమంలో రాఘవేంద్రరావు గారు తన కొత్త సినిమా పరదేశీ కోసం కొత్త ఆర్టిస్టులు కావాలని జెమినీ టీవీలో స్టార్ 2000 అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ విషయం శివాజీకి తెలిసి ఆ పోటీలో పాల్గొనమని లయాకి చెప్పడంతో ఆ ప్రోగ్రాంలో శివాజీ, లయా కూడా పార్టిసిపేట్ చేసి తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోగా, అమ్మాయిల కేటగిరీలో తనుజ, ప్రత్యూష, లయ ఫైనలిస్టులుగా నిలవగా ఆ ప్రోగ్రాంలో తనుజ విన్నర్ అయి పరదేశీ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక లయ, ప్రత్యూష ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్స్ గా నిలవడంతో రాఘవేంద్రరావు
గారి మూవీలో ఛాన్స్ దొరకలేదు, కానీ ఆ ప్రోగ్రాంలో రన్నర్ గా నిలిచిన శివాజీ లయ పర్ఫార్మెన్స్ ని చూసిన డైరెక్టర్ రాజేంద్ర కుమార్ గారు తను తీయబోయే లయోలా కాలేజీ అనే మూవీలో వీరిద్దరిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఆ మూవీ జరిగేటప్పుడే శివాజీకి లయాకి ఉన్న పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి ఎక్కడైనా ఆడిషన్స్ ఉంటే లయ శివాజీతో కలిసి వెళ్తూ ఉండేది. ఇదిలా ఉంటే శివాజీ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారడంతో హీరోగా ట్రయల్స్ ని వదిలేసి యువరాజు, ప్రియమైన నీకు అనే మూవీస్ తో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని మొదలు పెడితే లయ పట్టువదలని విక్రమార్కుడ్లా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే హీరో వేణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని కె విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో స్వయంవరం మూవీని ప్లాన్ చేసి హీరోయిన్ కోసం ఆడిషన్ ని నిర్వహించగా వేణు హైట్ కి అమ్మాయిలు సెట్ అవ్వకపోయేసరికి ఆ మూవీ మేనేజర్ అప్పటికే తనకి పరిచయం ఉన్న లయా ఫోటోస్ ని వేణుకి చూపించగా ఆ ఫోటోస్ తనకి నచ్చడంతో ఇమీడియట్ గా లయాని ఆడిషన్ కి రప్పించడం జరిగింది. కానీ డైరెక్టర్ కి మాత్రం బాంబే నుండి అమ్మాయిల్ని రప్పించాలని ఉన్న వారి దగ్గర అంత బడ్జెట్ లేకపోవడం, తెలుగు అమ్మాయిల్ని సెలెక్ట్ చేయాలని ఖరాఖండిగా చెప్పడంతో డైరెక్టర్ కూడా వేణు మాటలకి ఒప్పుకొని అప్పటికే ఆడిషన్కి వచ్చిన 500 మందిలో లయ బెటర్గా కనిపించడంతో ఆ మూవీలో ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేయడం గమనార్హం. ఇక అలా స్వయంవరం మూవీ షూటింగ్ 1998లో స్టార్ట్ అవ్వగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 1999 ఏప్రిల్ 22న రిలీజ్ అయి మొదటి 3 వారాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 4వ వారం నుండి పాజిటివ్ టాక్ ని అందుకొని సూపర్ హిట్ గా దూసుకుపోయింది. అలా ఆ మూవీ హిట్ తో స్వయంవరం మూవీలో పనిచేసిన ఆర్టిస్టుల నుండి టెక్నీషియన్స్ వరకు అందరికీ మంచి గుర్తింపు వచ్చి వారికి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాకుండా స్వయంవరం మూవీకి గాను లయాకి, వేణుకి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డు రావడం విశేషం. ఇక ఈ సక్సెస్ తో లయ తనకి సినిమాల్లో ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయనుకొనింది. కానీ తను తెలుగు అమ్మాయి అయి ఉండడం ఒక కారణమైతే ప్రొడక్షన్ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో లయాకి పెద్ద బ్యానర్స్ నుండి అవకాశాలు చేజారిపోతూ ఉండేవి. ఈ క్రమంలోనే వడ్డే నవీన్ సరసన మా బాలాజీలో తనకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ రాగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని లయ అందులో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ మూవీ చేసేటప్పుడే రాజశేఖర్ హీరోగా మనసున్న మహారాజు మూవీలో మరియు కోదండరాముడు అనే మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడంతో లయాకి వేరే దారి లేక ఆ మూవీస్ లో యాక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఒక స్టేజ్ లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే డైరెక్టర్, హీరో సపోర్ట్ లేకపోతే కుదరదని గ్రహించిన లయ అప్పట్లో బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా ఉన్న జగపతి బాబుతో మనోహరం అనే మూవీ చేసేటప్పుడు తనతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి జగపతి బాబు సపోర్ట్తో లయ నాలో ఉన్న ప్రేమ, హనుమాన్ జంక్షన్, శివరామరాజు అనే మూవీస్లో హీరోయిన్గా చేయడం జరిగింది. కానీ ఒక స్టేజ్లో జగపతి బాబు లయాకి కాకుండా కళ్యాణికి సపోర్ట్ చేస్తూ అన్ని మూవీస్ ఆమెతోనే చేయడంతో లయా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అలా ఆ తర్వాత తను చేసిన నువ్వు లేక నేను లేను, నేను పెళ్లికి రెడీ, కొండవీటి సింహం, శ్రీ బన్నారి అమ్మన్ అనే మూవీస్ అన్నింటిలోనూ చిన్నా చిత్తుగా క్యారెక్టర్స్ ఇవ్వడంతో తన కెరియర్ అయిపోయిందనుకునింది. కానీ అప్పుడే మళ్ళీ తన పాత స్నేహితుడైన శివాజీని కలవగా అప్పటికే శివాజీ చేసిన శ్రీరామచంద్రుడు మూవీ హిట్ అయి ఇండస్ట్రీలో దూసుకుపోతూ తను బిజీ అవ్వడంతో అతని సపోర్ట్తోనే లయాకి మిస్ అమ్మ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా మిస్ అమ్మ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి హిట్ అవడంతో వీరి జంటకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా అప్పటి నుండి శివాజీతో కలిసి లయ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్వరాభిషేకం, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా అని చేస్తూ మరోవైపు శ్రీకాంత్తో దేవుళ్ళు, మావిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, దొంగరాముడు అండ్ పార్టీ అని చేస్తూ అటు శ్రీకాంత్ ఇటు శివాజీ సపోర్ట్తో లయ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా ఈమెకి వచ్చిన ఫేమ్తోనే స్టార్ హీరోగా ఉన్న బాలకృష్ణతో విజేంద్ర వర్మ అనే మూవీలో 3 హీరోయిన్స్లో ఒక హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ రావడంతో లయ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఆ మూవీ ఫ్లాప్ అవడంతో లయాకి తెలుగులో పూర్తిగా ఛాన్సులు తగ్గడం, దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. కానీ ఆ టైంలో రామానాయుడు గారు లయాకి సపోర్ట్ చేస్తూ కన్నడ, తెలుగు, తమిళ్లో తనకి ఛాన్సులు ఇస్తూ బిజియెస్ట్ హీరోయిన్ని చేశారు. ఇక ఈ క్రమంలోనే ప్రేమించు మూవీ చేసేటప్పుడు అందులో హీరోగా చేసిన సాయి కిరణ్తో లయాకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ మరియు తెలుగు అమ్మాయిల్ని ఎదగకుండా చేసే పాలిటిక్స్ ని చూసి విరక్తి చెంది లయ సినిమాలకి గుడ్ బై చెప్పేసి సాయి కిరణ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునింది. ఇక అప్పటికే సాయి కిరణ్ చేసిన నువ్వే కావాలి, ప్రేమించు మూవీ హిట్స్ తో స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ అనుకున్నారు. కానీ సాయి కిరణ్ హీరోగా చేసిన రావే నా చెలియా,
ఎంత బాగుందో, మనసుంటే చాలు, హైటెక్ స్టూడెంట్స్ అని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి వచ్చిన 2 ఏళ్లకే ఆడంతే అదో టైపు అనే మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. ఇక సాయి కిరణ్ కెరియర్ డౌన్ అవ్వడంతో అతనితో పెళ్లి చేయడం ఇష్టం లేక లయ తల్లిదండ్రులు జాతకాలు కలవట్లేదని చెప్పి వీరిద్దరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. దీంతో ఒకేసారి తన కెరియర్ డౌన్ అవ్వడం, అందుకు తోడు సాయి కిరణ్ తో పెళ్లి దాకా వెళ్లి అది బ్రేకప్ తో ముగియడంతో లయ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలను వెతకడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే లయ తానా సభలకి యుఎస్ఏకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వారి ద్వారా ఈమెకి పెళ్లి ప్రపోజల్ రాగా లయ ఇమీడియట్ గా ఆ ప్రపోజల్ కి ఓకే చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల్ని ఒప్పించడంతో 2006లో యుఎస్ఏకి చెందిన గణేష్ అనే డాక్టర్ని పెళ్లి చేసుకొని లయ యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. అలా 18 ఏళ్ల నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పిల్లల ఆలనా పాలనలో ఉన్న లయ తన కూతుర్ని తనలాగే హీరోయిన్ని చేయాలని చిన్నప్పటి నుండే తనకి క్లాసికల్ డాన్స్ ని, యాక్టింగ్ ని నేర్పిస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే లయ తన కూతురు శ్లోక్ గోటీతో రవితేజ యాక్ట్ చేసిన అమర్ అక్బర్ ఆంటోనీలో ఇలియానా చిన్నప్పటి పాత్రలో యాక్ట్ చేపించిన ఆ మూవీలో శ్లోక్ గోటి పాత్రకి మంచి గుర్తింపు వచ్చినా కూడా ఆ తర్వాత తనకి ఛాన్సులు దొరకలేదు. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో లయ చేసిన రీల్స్ కి ఆడియన్స్ నుండి మంచి గుర్తింపు రావడంతో ఎలాగైనా మళ్ళీ సినిమాల్లో తన ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలనుకునింది. ఇక ఈ క్రమంలోనే తమ్ముడు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అవడంతో తనకి మంచి స్నేహితుడైన శివాజీతో కలిసి సాంప్రదాయిని, సుబ్బిని, శుద్ధపూసిని అనే మూవీలో లయ హీరోయిన్ గా చేయగా 20 ఏళ్ల తర్వాత ఈ జంట తెరపై కనిపించడంతో ఆడియన్స్ లోనూ ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యే అంతలా ఆడలేదు గాని లయాకి మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే లయ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందో తన భర్తకి జాబ్ పోయి ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆమె యుఎస్ఏలో ఒక రెస్టారెంట్ లో పనిచేసిందని, ఆ డబ్బులు సరిపోకనే మళ్ళీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని కొంతమంది తనపై ఆరోపిస్తే, మరికొంతమంది లయా భర్త అంబానీ ఫ్యామిలీకి బంధువని, వారు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉందని, ఆమెకి రెస్టారెంట్లో పనిచేయాల్సిన కర్మేమీ లేదని తమ అభిప్రాయాల్ని చెప్పగా ఈ వార్తలు హల్చలవ్వడంతో ఇదే విషయంపై స్పందించిన లయ తన భర్త ఒక డాక్టరే గాని అంబానీ ఫ్యామిలీకి తమకి ఎలాంటి సంబంధం లేదని, తన భర్తకి 3 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఆదాయం బాగానే వస్తుంది గాని సోషల్ మీడియాలో వస్తున్నట్లు 1,00,000 కోట్లుందనేది అబద్ధమని, ఇప్పటి వరకు తమకి సొంతంగా ఒక ఫ్లాట్ కూడా లేదని లయ చెప్పుకొస్తూ అంబానీకి తమ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి మంచి గుర్తింపు పొందేలా చేయాలని త్వరలోనే శివాజీ చిన్న కొడుకుతో హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు లయ 38 సినిమాల్లో నటించగా ఈమె నటనకి గాను 3 నంది అవార్డ్స్ కూడా అందుకొనింది. ఫోక్స్, జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకి నచ్చింది చేతికి రాదు, మనసుకి నచ్చింది మన జీవితంలో ఉండదు. ఇది ఫోక్స్ లయ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.